సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ 8 లో ఉన్న సప్లిమెంటరీ రీడింగ్ బోలీ రిటర్న్ బై కే అబ్బాస్. బోలీ ఈస్ ఎన్ టచింగ్ స్టోరీ. ఇది ఒక కదిలించే కథ. సో స్టోరీ మెయిన్ కాంటెంట్ ఏంటంటే బోలీ అని ఒక పాప ఉంటది. ఆ పాపకి మొహం అంతా మచ్చలు మచ్చలుగా ఉంటాయి. ఆ మచ్చలు మచ్చలుగా ఉండడం వల్ల ఎవరు తను ఇష్టపడరు. పెళ్లి కొడుకు కూడా తను ఇష్టపడ్డు. ఇంకా తను పడే అవమానాలు, తను పడే కష్టాలు, తను ఎలా రీఫార్మ్ అయింది, తన కష్టం నుంచి ఎలా బయటపడింది, సో వాళ్ళ టీచర్ వాళ్ళు బయటపడుతుంది, ఇలా సోన్ థింగ్స్ అన్ని కూడా లెసన్లు ఉంటాయి. అదే మెయిన్ కాంటెంట్. సో ఇందులో ఆ ఇట్ ఎక్స్పోజెస్ జెండర్ బయాస్. దేనికోసం చెప్తుందంటే ఈక్వల్ రైట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఈక్వల్ రైట్స్ గా ఉండాలి. జెండర్ బయాస్ అంటే మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్. ఇట్ ఆల్సో కండెమ్స్ సర్టెన్ సోషల్ ఈవిల్స్ లైక్ చైల్డ్ మ్యారేజెస్. ఇంకా ఏంటి ఖండిస్తుందంటే, తిరస్కరిస్తుంది, ఏంటి బాగా చెప్తుందంటే సర్టెన్ సోషల్ ఈవిల్స్. వాట్ ఈస్ మీన్ బై సోషల్ ఈవిల్స్? సోషల్ ఈవిల్స్ అంటే సమాజానికి వ్యతిరేకంగా, సొసైటీలో వ్యతిరేకంగా పనులు చేయకూడదు. చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లలకి మ్యారేజ్, డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ కూడా సోషల్ ఈవిల్స్ అంటారు. సో సమాజంలో వ్యతిరేకంగా చేయకూడదు పనులు, అవి సోషల్ ఈవిల్స్ అంటారు. సో అందులో చైల్డ్ మ్యారేజ్ కి వ్యతిరేకిస్తుంది ఈ యొక్క లెసన్. ఇందులో ఏది ముఖ్యాంశాలు అంటే, హైలైట్స్ అంటే ఇంపాక్ట్ టీచర్ కెన్ హ్యావ్ ఆన్ స్టూడెంట్స్. ఇంకా ఏంటి బాగా వివరిస్తుందంటే ఈ లెసన్. సో ఇట్ టీచర్ కెన్ హ్యావ్ ఆన్ స్టూడెంట్స్. సో విద్యార్థుల పట్ల ఎంత ప్రభావం ఉందో టీచర్స్ కి ఈ యొక్క పాఠం తెలియజేస్తుంది. అందులో క్యారెక్టర్ వచ్చి రామ్లాల్ అనే ఒక పెద్ద రిచ్ ఫార్మర్ అంటారు. అందులో ఫార్మర్స్ లో పూర్ ఫార్మర్స్ ని పీజెంట్స్ అని అంటారు. ఫార్మర్ లో పేదగా ఉన్న వాళ్ళని. సో రామ్లాల్ అతను రిచ్ ఫార్మర్ అండ్ రెవెన్యూ అఫీషియల్ కూడా. అతను రెవెన్యూ అఫీషియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై రెవెన్యూ అఫీషియల్? అతను అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆఫ్ గవర్నమెంట్, కలెక్ట్ ట్యాక్సెస్, ఫీజెస్, ట్యాక్సెస్ ని అవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాడు. సో అతను రెవెన్యూ అఫీషియల్ అంటారు. చిన్న పల్లెటూరులో. హీ హ్యాడ్ 7 చిల్డ్రన్. అతనికి 7 పిల్లలు అంట. అందులో 3 sons 4 daughters. అందులో 4 daughters లో అతి చిన్న యంగెస్ట్ ఆఫ్ దెమ్ చిన్న అమ్మాయి ఎవరు? సులేఖ. ఆమె చిన్న అమ్మాయి, యంగ్ ఆఫ్ దెమ్. ఆ 4 daughters లో చిన్న అమ్మాయి ఎవరంటే సులేఖ అనమాట. అసలైన పేరు సులేఖనే, కానీ ప్రతి ఒక్కరు ఆమెను ఏమని పిలుస్తారు? బోలి అని పిలుస్తారు. అంటే మీన్ సింపుల్టన్. అంటే సింపుల్టన్ అంటే చాలా, ఆమె ఎలా అంటే పాపం ఫూలిష్ గా, అంటే పిచ్చిగా వెర్రిగా ఉంటది. చాలా అమాయకురాలు అనమాట తను, ఆమె బోలి. అందుకే చాలా సింపుల్టన్. ఫర్ దే థాట్ షీ వాజ్ సింపుల్టన్. అందరూ బోలి అని పిలుస్తారు. కొంతమంది ఏమో చేయని పిలుస్తారు, సింపుల్టన్ అని పిలుస్తారు. సింపుల్టన్ అంటే వెర్రిదై అని కొంతమంది పిలుస్తారు. డిఫరెంట్ డిజైన్ ఫర్ హెర్. ఆమెకి విధి వింత నాటకం ఆడుతుంది అన్నట్టుగా ఆమె జీవితంలో కూడా విధి రకరకాలుగా డిఫరెంట్ డిజైన్ రూపాల్ని చూపిస్తుంది విధి ఆమెకి. ఎలా అంటే వెన్ షీ వాజ్ జస్ట్ 10 months ఓల్డ్. ఆమెకి 10 months ఉన్నప్పుడు షీ ఫెల్ ఆఫ్ హర్ కాట్. తను పడుకున్న మంచం మీద నుంచి కింద పడుతుంది. కాట్ అంటే మంచం. అండ్ హెడ్ సఫర్డ్ ఇంజురీస్. తన తల మీద ఫుల్ గా ఇంజురీస్ అనేవి వస్తాయి అమ్మాయికి. వెన్ షీ వాజ్ 3, ఆమెకి అలాగా 10 months ఉన్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు, అలాగా 3 years వచ్చినప్పటికి ఆమెకి స్మాల్ పాక్స్ అంటే అమ్మవారు అంటారు కదా, అది ఎంటర్ అవుతుంది. సో పోక్ మార్క్స్ అంటారు. పోక్ మార్క్స్ అంటే మచ్చలు, చిన్న మచ్చలు, పిట్టెడ్ మార్క్స్ అంటారు కదా. అది మొత్తం ఒళ్ళంతా, బాడీ అంతా వచ్చేస్తాయి పాపం. బికాజ్ ఆఫ్ దిస్ 2 reasons. ఈ యొక్క 2 reasons వల్ల ఎవరీవన్ నెగ్లెక్ట్ హర్. ప్రతి ఒక్కరు కూడా అమ్మాయికి ఎంత ఒళ్ళంతా మచ్చలు ఉన్నాయని చెప్పి ఎవ్వరు కూడా ఆమెని నెగ్లెక్ట్, పట్టించుకోకుండా దూరం పెడుతూ ఉంటారు. షీ హ్యాడ్ నైదర్ కేర్. ఎవ్వరు కూడా ఆమె పట్ల కేర్ చూపించరు. సగా ఆమెకి సమయంగా కేర్ తీసుకోరు, మంచి ఫుడ్ ఇవ్వరు, మంచి బట్టలు అవేమి ఇవ్వరు పాపం. కానీ పాపం వాళ్ళ ఫాదర్ రామ్లాల్ మాత్రం ఈ అమ్మాయికి ఇప్పుడే చెంచి ఎవరు పట్టించుకోవట్లేదు, మచ్చలు ఉన్నాయని చెప్పి, మరి పొద్దు మ్యారేజ్ అవుతుందని చెప్పి తన మ్యారేజ్ కోసం ఇప్పుడే వాళ్ళ తండ్రి రామ్లాల్ బాగా బాధపడతాడు. నో మ్యాన్, ఒక మనిషి కూడా హీ డౌటెడ్ వుడ్ కమ్ ఫార్వర్డ్ టు మ్యారీ విత్ సచ్ ఎ సింపుల్టన్ హూ స్టామర్డ్ అండ్ హ్యాడ్ పోక్ మార్క్స్ ఆల్ ఓవర్ హిస్ ఫేస్. ఇంకేమైనా బాధపడతాడంటే అనుమానం వస్తుంది అతనికి. సో ఎవరు ముందుకు వస్తారు నాకు కూతురు పెళ్లి చేసుకోవడానికి? ఆమె చూడడానికి నత్తిగా మాట్లాడుతుంది, చాలా అమాయకురాలు. అండ్ సింపుల్టన్ చాలా అమాయకురాలు. అండ్ ఒళ్ళంతా అమ్మవారు ఉంది, పోక్ మార్క్స్, నల్ల మచ్చలు ఉన్నాయి ఫేస్ అంతా. ఎవరు పెళ్లి చేసుకుంటారో ఒకటే బాధ. జస్ట్ దెన్ ది గవర్నమెంట్ ఓపెన్ డే ప్రైమరీ స్కూల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ ఇన్ దట్ విలేజ్. ఇలా ఉంటుండగా గవర్నమెంట్ ఏమొచ్చి ఒక ప్రైమరీ స్కూల్ ని ప్రత్యేకంగా, ఎక్స్క్లూజివ్లీ అంటే ఏంటి? ప్రత్యేకంగా గర్ల్స్ కోసం, ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్, ప్రత్యేకంగా గర్ల్స్ కోసం ఒక గవర్నమెంట్ ఏమొచ్చి ప్రైమరీ స్కూల్ ఓపెన్ చేస్తారు ఆ విలేజ్ లో.
తహసీల్దార్ గారు ఓపెన్ ది స్కూల్. ఆ స్కూల్ ని తహసీల్దార్ గారు ఓపెన్ చేస్తారు. ఈ ఆస్క్డ్ ఆ తహసీల్దార్ ఏమొచ్చి ఈ ఆస్క్డ్ రామ్లాల్ టు అడ్మిట్ హర్ డాటర్స్ ఇన్ దట్ స్కూల్ సో దట్ హీ వుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు విలేజర్స్ యాజ్ ఎ రెవెన్యూ అఫీషియల్. ఈ ఆస్క్డ్ రామ్లాల్ కి అంటాడు, నువ్వు కూడా మీ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయించచ్చు కదా, నేను ఓపెన్ చేశాను గవర్నమెంట్ స్కూల్, నువ్వు కూడా జాయిన్ చేయించచ్చు కదా రామ్లాల్ అంటే. నువ్వు అలా జాయిన్ చేస్తే ఒక రెవెన్యూ అఫీషియల్ అయ్యుండి నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు అని తహసీల్దార్ రామ్లాల్ చెప్తాడు. రామ్లాల్ హీ హ్యాడ్ నో చాయిస్, అతనికి ఏ అభ్యంతరం లేదు, అతనికి ఇష్టమే జాయిన్ చేయడం. కానీ బట్ హిస్ వైఫ్ అబ్జెక్టెడ్ టు దిస్, కానీ వాళ్ళ వైఫ్ కి ఇది ఇష్టం ఉండదు, అడ్డుపడుతుంది. షీ సేడ్ దట్ నో మ్యాన్ వుడ్ మ్యారీ ఆన్ ఎడ్యుకేటెడ్ గర్ల్. ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ అమ్మాయి చదువుకున్న అమ్మాయిని చదువుకుంటే ఏ అబ్బాయి కూడా పెళ్లి చేసుకోరు అమ్మాయిని అని అదొక భ్రమలో ఆమె ఉంటది. సో ఎక్కువ చదువుకుంటే ఏ అబ్బాయి కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోరు అదొక దిగ్భ్రాంతిలో బీ వెల్డెడ్ సిచ్యువేషన్ లో తను ఉంటది. బట్ షీ హ్యాడెడ్ దట్ బోలీ కుడ్ బి సెంట్ టు స్కూల్ అండ్ దేర్ వాజ్ నో హోప్ ఆఫ్ హర్ మ్యారేజ్. ఆమె అంటది, నా కూతుర్ని ఎవరిని పంపించను, కానీ నా కూతుర్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపించను, కానీ నేను మాత్రం చిన్న కూతురైన బోలిని మాత్రం పంపిస్తాను. ఎందుకంటే బోలి ఏమొచ్చి అంత అందంగా ఉండదు, తన మొహం అంతా మచ్చలుగా ఉంటాయి, తనకి ఇంకా మ్యారేజ్ అవ్వదని మేము అందరం హోప్ అనుకుంటున్నాం, ఆశిస్తున్నాము. ఎందుకంటే అంత మచ్చలు ఉన్న అమ్మాయిని ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు, సో అమ్మాయికి ఎలాగో మ్యారేజ్ కి ఎవరు ముందుకు రారు, సో అమ్మాయిని మేము ఆ అమ్మాయిని ఇంకా స్కూల్ పంపిద్దాం అనుకుంటారు. పాపం ఆ అమ్మాయిని పంపిస్తారు, మిగతా పిల్లలు ఎవరిని పంపించదు. సో బోలీ డిడ్ నాట్ ఈవెన్ నో వాట్ ఏ స్కూల్ వాజ్. అసలు ఆ బోలీకి స్కూల్ అంటే ఏంటో కూడా పాపం అమ్మాయికి తెలీదు. అట్ ఫస్ట్ షీ వాజ్ ఫ్రైటన్. ఫస్ట్ స్కూల్ కి వెళ్ళినప్పుడు ఆమె చాలా భయపడిపోతుంది పాపం. బట్ లేటర్ షీ ఎగ్రీడ్, అలా కొంతకాలం తర్వాత ఎగ్రీ అవుతుంది. సో మనం కూడా అంటే ఫస్ట్ స్కూల్ కి వెళ్ళినప్పుడు భయంగా ఆందోళన ఉంటుంది. ఆ తర్వాత అలా అలవాటు పడితే ఫ్రెండ్స్ అందరూ పరిచయం అయితే ఒక పొజిషన్ మనం అక్కడికి వస్తాం. అలాగా ఆన్ ది ఫస్ట్ డే అట్ స్కూల్, ఫస్ట్ రోజు స్కూల్ కి వెళ్తున్నప్పుడు షీ స్టామర్డ్ టు టెల్ హర్ టీచర్ హర్ నేమ్. వాళ్ళ టీచర్ అడుగుతుంది బోలిని, నీ పేరు ఏంటి, జనరల్ గా అడుగుతారు కదా వాట్ ఈస్ యువర్ నేమ్ అని. ఎలాగా వాళ్ళ టీచర్ ఏమో అడిగితే స్టామర్డ్ అంటే నత్తి, మన బోలికి నత్తి కదా, ఏమి మాట్లాడదు. అప్పుడు ది లేడీ టీచర్ వాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ అన్ ఐడియల్ టీచర్. సో వాట్ ఈస్ మీన్ బై ఐడియల్ టీచర్? ఐడియల్ టీచర్ అంటే మంచి పర్ఫెక్ట్ గా ఉండడం, అంటే మంచి క్లీన్ గా నీట్ గా మంచి పర్ఫెక్ట్ గా మంచి నాలెడ్జ్ తో మంచి బుద్ధితో ఉండడం ఐడియల్. సో ఆ టీచర్ అంత మంచి టీచర్. ఇన్కర్నేషన్ అంటే అవతారం, అంటే ఒక పర్ఫెక్ట్ మంచి గుణాలు ఉన్న టీచర్ గా ఆ బోలేకి ఆ అవతారంలో కనిపిస్తుంది ఆ లేడీ టీచర్ బోలికి. సో విత్ హర్ సాఫ్ట్, ఆమె వాయిస్, ఆ టీచర్ వాయిస్ చాలా సాఫ్ట్ గా, చాలా స్వీట్ గా, చాలా సూతింగ్ అంటే ఓదార్పు, ఎవరైనా బాధలు ఉంటే ఓదార్చే రకంలా ఉంటది వాయిస్, ఓదార్చుదాన్ని ఆ వాయిస్ అలా ఉంటది అనమాట. షీ ఫిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ ఇన్ బోలీ. ఆ టీచర్ బోలికి కాన్ఫిడెన్స్, మళ్ళీ ఇంకా హోప్, ఆశ అంతా కూడా బోలిలో కలిగిస్తుంది. బోలి ఫస్ట్ టైం వచ్చి నా బతుకేంటి ఇలా అయిపోయింది ఒక దిగ్భ్రాంతిలో ఉంటది. అలాంటి బోలికి వాళ్ళ టీచర్ మంచి మాటలు చెప్పి, ఓదార్చే మాటలు చెప్పి ఆ బోలి మైండ్ లో ఆశని, ఒక కాన్ఫిడెన్స్ ఇంకా ఏం చెప్తుంటే, షీ ఎంకరేజ్డ్ హర్ టు బి బోల్డ్. నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఫ్రాంక్ అంటే ఓపెన్ గా ఉండాలి, క్లియర్ చాలా స్పష్టంగా ఉండాలి అని చెప్తుంది. బోలీ నౌ వాస్ టోటల్ రిఫార్మ్డ్. ఫస్ట్ లో ఎలా ఉన్న బోలీ ఎప్పుడైతే స్కూల్ కి వెళ్తుందో, ఆ టీచర్ బాటలో నడుస్తుందో, ఆ టీచర్ చెప్పిన మాటలు వింటదో, బోలీ టోటల్లీ రిఫార్మ్డ్. రిఫార్మ్డ్ అంటే ఏంటి? చేంజ్ అండ్ ఇంప్రూవ్డ్, మొత్తం మారుతుంది. అండ్ ఫుల్లీ గ్రోన్ అప్ గర్ల్ అంటే పరిపూర్ణంగా ఒక అమ్మాయిలా తయారవుతుంది. ఈవెన్ ది విలేజ్ ఎక్స్పెండ్ ఇంటూ ఏ టౌన్. ఆ విలేజ్ కాస్త టౌన్ గా అది మారుతుంది. బోలీ మారింది, ఆ విలేజ్ కూడా ఒక పట్టణంగా మారుతుంది. అప్పుడు బోలీ పేరెంట్స్ ఒక మ్యారేజ్ ని ఫిక్స్ చేస్తారు. ఒక రిచ్ ఓల్డ్ లేమ్ మ్యాన్, అతని పేరు బిషంబేర్ నాథ్. అంటే అతను ఒక ధనికుడు, సంపన్నమైన ఒక అబ్బాయి. అతను లేమ్ అంటే కుంటితనం. సో ఒక కాళ్ళు లేని వాడు అంటారు కదా, అలాంటి వాడికి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని వాళ్ళ తల్లి పేరెంట్స్ ఫిక్స్ అవుతారు. అతని పేరు తెలుసా? డిసెంబర్ నాథ్. ఫ్రమ్ ఏ నైబరింగ్ విలేజ్, అక్కడే చుట్టుపక్కల ఉన్న తెలిసిన విలేజ్ లో. ఫాదర్ వాజ్ నాట్ విల్లింగ్, వాళ్ళ ఫాదర్ కి మాత్రం కూడా అస్సలు ఇష్టం లేదు. బట్ మదర్ ఫోర్స్డ్ ఫాదర్ కానీ టు యాక్సెప్ట్ డిసెంబర్ నాథ్ ప్రపోజల్. ఏమని చెప్తుందంటే, మన మదర్ మనకి బోలీకి సంబంధం దొరకడమే ఎక్కువ, మళ్ళీ దొరకపోతే ఎవరి దిక్కు, సో ఏదో ఒకటి ఫస్ట్ మనం మ్యారేజ్ చేసేద్దామని చెప్పి ఇలా చెప్పి ఏదైతే మంచి మాటలు ఏదో కన్విన్స్ చేసేస్తుంది ఎలాగోలా చెప్పి పాపం. కానీ ఫాదర్ ఇష్టం లేదు, అన్విల్లింగ్లీ అంటే ఇష్టంగా రిలక్టెంట్లీ అంటే అన్విల్లింగ్లీ, ఆ విధంగానే అతను
ఒప్పుకుంటాడు పాపం బిశంబర్నాథ్ ప్రపోజల్. అవుట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ హర్ పేరెంట్స్ ఇజాత్ బోలీ వాజ్ రెడీ టు మ్యారీ దట్ మ్యాన్ విత్ చిల్డ్రన్ ఓల్డర్ దెన్ బోలీ. ఏమంటే వాళ్ళ పేరెంట్స్ ఒక ఒత్తిడితో, పేరెంట్స్ ఒక ప్రెజర్ తో అతన్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. సో యాక్చువల్ గా బోలీ కూతురు లాంటిదై కానీ మ్యారేజ్ చేసుకుంటుంది. తండ్రి వయసులో ఉన్నవాడిని మ్యారేజ్ చేసుకుంటుంది. ఓల్డర్ అంత వయసు డిఫరెన్స్ ఉంది, అంత ఏజ్ డిఫరెన్స్ ఉంది అనమాట. ది వెడ్డింగ్ డే, పెళ్లి రోజు, బిశంబర్నాథ్ గ్రీడ్ అండ్ క్రూకుడ్ నేచర్ బికమ్ ఎవిడెంట్. ఏం జరిగిందంటే పెళ్లి రోజున అతను పెళ్లి కొడుకు బిశంబర్ నాథ్, అతను ఒక కపట బుద్ధి, అతను ఒక దురాశ మొత్తం అంతా ప్రత్యక్షంగా కనబడింది. ఏంటంటే ఈ డిమాండెడ్, అతను బోలీని చూస్తాడు. బోలీని చూడగానే బోలీ మొహం, ఈ డిమాండెడ్ 5,000 రూపీస్ టు మ్యారీ దట్ గర్ల్ విత్ పోకెట్ మార్క్స్. బోలీని చూస్తాడు. బోలీ మొహం అంతా నల్ల మచ్చలు చూసి, ఈ అమ్మాయి నాకు వద్దు బాబు, నా అమ్మాయికి ఇంత నల్ల మచ్చలు ఉన్నాయి, నాకు అసలు వద్దు, నాకు వద్దు బాబు, నేను చేసుకోను, ఒకవేళ అమ్మాయిని చేసుకోవాలంటే 5,000 రూపీస్ కావాలి అని డిమాండ్ చేస్తాడు. అంత దురాశపరుడు వాడు. రామ్లాల్ హ్యాడ్ టు పే. రామ్లాల్ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాడు. బట్ ఎవ్రీ వన్ షాక్ అండ్ సర్ప్రైజ్. కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా షాక్ అయిపోయి చాలా సర్ప్రైజ్ అనేది అయిపోతారు. బోలీ డిక్లేర్, అతనికి వాళ్ళ పేరెంట్స్ అంటారు, రామ్లాల్ అండ్ బోలీ వాళ్ళ మదర్, నీకు కూడా కాల్ లేదు కదా బాబు, అయినా వయసులో పెద్దవాడు నువ్వు కూడా, మరి నీకు మా అమ్మాయి ఇస్తున్నాం కదా, మరి నువ్వు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటే ఒప్పుకోడు, డబ్బులు ఇమ్మంటాడు. బోలీ డిక్లేర్డ్, బోలీ ధైర్యంగా ప్రకటించింది, ధైర్యంగా క్లియర్ గా చెప్పింది దట్ షీ వుడ్ నాట్ మ్యారీ దట్ ఓల్డ్ లేమ్ క్రూకుడ్ మ్యాన్. నీలాంటి దురాశపరుడైనా, ముసలివాడైనా, కుంటివాడైనా నిన్ను నేను పెళ్లి చేసుకోనని చెప్పేస్తుంది. టు ది స్టార్ట్లెడ్ ఫర్దర్, she clearly and calmly said that she would look after him and mother in their old age and teach the girls of village at the school that molded her into this beautiful sculpture. ఫాదర్ స్టార్ట్ లేని చాలా సర్ప్రైజ్ షాక్ లో ఉన్న ఫాదర్ కి చెప్పి క్లియర్ గా కామ్ గా చెప్పేస్తుంది, లుక్ ఆఫ్టర్ దట్ షీ వుడ్ లుక్ ఆఫ్టర్ హిమ్ అండ్ మదర్ ఇన్ ఓల్డ్ ఏజ్. సో మిమ్మల్ని నేను ఓల్డ్ ఏజ్ అయినంత వరకు నేను మిమ్మల్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అండ్ ఇంకా ఏం చేస్తాను అంటే విలేజ్ లో ఉన్న పిల్లలందరినీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా నేను బాగా చదివిస్తాను ఈ స్కూల్లో. సో దట్ మౌల్డెడ్ హెర్ ఇన్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్. బాగా చదివించి ఆడపిల్లలందరికీ బాగా చదువు చెప్పి వాళ్ళకి నేను ఒక మంచి రూపు ఉన్న మౌల్డెడ్ అచ్చుతో ఉన్న మంచి స్కల్ప్చర్, మంచి శిలా విగ్రహంలో వాళ్ళని నేను చేస్తాను అని బోలీ ఇలా చెప్తుంది. పెళ్లి కోసం నేను పెళ్లి చేసుకోని ఇదంతా నేను చేస్తాను అని. ఫస్ట్ నాకు పెళ్లి వద్దు, ఇది నాకు ముఖ్యం అని చెప్తుంది. అప్పుడు టీచర్ హు వాచ్ ద వరల్డ్ డ్రామా అంతా కూడా, టీచర్ అక్కడ అంతా కూడా వెంటది చూస్తుంది. నాడెడ్ అంటే ఏంటి, వణుకు పడుతుంది టీచర్ కి. విత్ అగ్రిమెంట్ అండ్ అప్రిషియేటెడ్ అంటే టీచర్స్ కి ఇంకా ఆనందం, ఎంత చిన్న పిల్ల అంత బాగా చెప్తుంది, అంత బాగా మంచి మంచి మాటలు చెప్తుందని చెప్పి ఆనంద బాష్పాలతో, టీయర్స్ ఆఫ్ జాయ్, కన్నీటి వాటర్ వచ్చేసి కంట్లో. ఏంటంటే ఈ అప్రిషియేటెడ్ సులేఖ అంటే ఎవరో కాదమ్మా, మన బోలీ. సులేఖని అప్రిషియేట్ చేస్తుంది. రియల్లీ గ్రేట్, నువ్వు ఎంత ఆదర్శంగా ఉంటామని చెప్పావు, ఇక్కడ అందరు పిల్లల్ని చదివిస్తున్నావు, తల్లిదండ్రులు చూసుకుంటున్నావు, పెళ్లి కూడా చేసుకున్నావు, నువ్వు రియల్లీ గ్రేట్ అని చెప్పి చాలా ఆనందపడుతుంది. వాళ్ళ టీచర్ సభాష్ అని చెప్తుంది. ఇదంతా ఈ మార్పు అంతటి కారణం వాళ్ళ టీచరే కదా ఫస్ట్ తనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా నింపుతుంది. In her smiling eyes was the light of a deep satisfaction that an artist feels when contemplating the completion of her masterpieces. Her smiling eyes, తన కళ్ళల్లో ఒక ఆనందం, ఏంటంటే ఏదో సాధించాను అని, ఏదో డీప్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో ఎలా అంటే సంతృప్తి. కంటంప్లేటింగ్ అంటే ఏంటి, చాలా లుక్ బాగా ఆలోచించి పూర్తిగా సంతృప్తి పొందింది. సో మాస్టర్ పీస్ అంటే ఏంటి, వర్క్ డన్ విత్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్. సో చాలా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ తో వర్క్ చేసింది. అక్కడ కళ్ళలో చాలా సాటిస్ఫాక్షన్ కలిగింది, మొత్తం సంతృప్తి చెందింది. తనమ్మ చూడండి, బోలీ అనేది ఒక కదిలించే కథ, ఒక ఆసక్తికరమైన కథ. ఇది ఒక మేల్ అండ్ ఫీమేల్ కి మధ్యన ఒక జెండర్ బియాస్, ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, హ్యూమన్ రైట్స్, పౌరుల హక్కు కోసం, మానవ హక్కు కోసం చెప్పేది. ఇది ఏంటి ఖండిస్తుందంటే సోషల్ ఇవిల్స్ ఉన్నాయి, చైల్డ్ మ్యారేజ్, డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ ఖండిస్తుంది. ఇది ఏంటంటే ఈ లెసన్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే టీచర్ ఒక ప్రభావం విద్యార్థుల పట్ల ఎలా ఉందని చెప్తుంది. ఇందులో రామ్లాల్ అనే ఒక పెద్ద రైతు, రిచ్ ఫార్మర్, అతను ఒక రెవెన్యూ అఫీషియల్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజెస్, ట్యాక్స్ అని కలెక్ట్ చేస్తారు ఒక చిన్న విలేజ్ లో. అతనికి 7 పిల్లలు, 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. అందులో అమ్మాయిలో చిన్న అమ్మాయి పేరు సులేఖ. ఆ ప్రతి ఒక్కరు సులేఖని ఏమని పిలుస్తారంటే బోలీ అని పిలుస్తారు. సో కొంతమంది ఏమొచ్చి సింపుల్ గా అంటారు, కొంతమంది బోలీ అన్నారు, పిచ్చిదాయి, వెర్రిదాయి, అమాయకురాలు అని
అంటారు. కానీ ఫేట్ ఆమెకి విధి వింత నాటకాలు ఆడుతుంది, రకరకాల డిజైన్ చేస్తుంది తనకి. దెన్ ఆమెకి 10 months ఉన్నప్పుడు ఆమె మంచం మీద నుంచి కింద పడుతుంది. పడినప్పుడు తల తల నిండా ఆమెకి ఇంజురీస్. అప్పుడు అలాగా అదే ఉన్నప్పుడు మళ్ళీ 3 years వచ్చినప్పుడు ఆమెకి చిన్న చిన్న మొహం మీద మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. అది చికెన్ పాక్స్ అమ్మవారు అంటారు కదా, అది వస్తుంది. సో ఈ యొక్క 2 reasons వల్ల ఆమెను ఎవరు పట్టించుకోరు, ఎవరు కేర్ చేయరు, సరైన ఫుడ్ ఇవ్వరు, సరైన బట్టలు పెట్టరు. వాళ్ళ ఫాదరు అస్తమాను బాధపడుతూ ఉంటాడు తన మ్యారేజ్ కోసం. ఎవరు ఇప్పుడే పట్టించుకోవట్లేదు, అందరూ పిచ్చిదాయి వెర్రిదాయి అంటున్నారు, నత్తిగా మాట్లాడుతుంది అంటున్నారు, మరి కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఎవరు నా కూతురు పెళ్లి చేసుకుంటారు, నా కూతురు జీవితం ఏంటి అని వాళ్ళ ఫాదర్ తెగ చింతిస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజు వాళ్ళ ఊర్లో గవర్నమెంట్ ఏమొచ్చి ఒక ప్రైమరీ స్కూల్ అనేది గర్ల్స్ కోసం ప్రత్యేకంగా విలేజ్ లో ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసింది తహసీల్దార్. తహసీల్దార్ అంటే ఏంటంటే ఒక విలేజ్ లో కలెక్టర్ కింద అంటారు, లేదా రెవెన్యూ ఆఫీషియల్ కి ఒక హెడ్ అంటారు అతను. సో అతని చేతికి ఓపెన్ అయింది. ఈ రామ్లాల్ ఏమొచ్చి రామ్లాల్కి తహసీల్దార్ అంటాడు, నీ కూతుర్లు అందరినీ కూడా ఈ స్కూల్లో జాయిన్ చేయించు, అప్పుడు రెవెన్యూ ఆఫీసర్ కూతురైనా నిన్ను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు, ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు అని చెప్తాడు. ఇది వాళ్ళ ఫాదర్ రామ్లాల్కి ఇష్టమే, కానీ అది వాళ్ళ మదర్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే కూతుర్లకి ఎక్కువ చదివిస్తే మళ్ళీ వాళ్ళకి మ్యారేజ్ అవ్వదు. కానీ బోలి అని ఒక అమ్మాయి ఉంది, చిన్న కూతురు, దానికి మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ కూడా అవదని అందరూ అనుకుంటున్నాము అని ఆ అమ్మాయిని పంపిస్తారు స్కూల్ కి. సో అమ్మాయి పాపం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఫోర్స్ మీద స్కూల్ కి వెళ్తుంది. స్కూల్లో ఫస్ట్ డే వాళ్ళ టీచర్ అడుగుతుంది వాట్స్ యువర్ నేమ్ అనగానే నత్తిగా మాట్లాడుతుంది. అక్కడ అందరూ కూడా నవ్వుతారు. ఆ లేడీ టీచర్ ఏమొచ్చి ఈమెకి ఒక మంచి పర్ఫెక్ట్ టీచర్ గా ఒక అవతారంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మంచి సాఫ్ట్ గా స్వీట్ గా ఓదార్చే మాటలు ఈమెకి మనసులో ఆనందాన్ని, ఆశని, కాన్ఫిడెన్స్ నింపుతుంది బోలికి. ఆమె ప్రతి దగ్గర కూడా ఎంకరేజ్ చేస్తుంది, ధైర్యంగా ఉండమంటది, ఫ్రాంక్ గా ఉండమంటది, క్లియర్ గా ఉండమంటది. అన్ని టోటల్ గా మొత్తం బోలిని ఒక మంచి పరిపూర్ణ ఒక అమ్మాయిలాగా తీర్చిదిద్దుతుంది వాళ్ళ టీచర్. అప్పుడు ఇలాగా విలేజ్ కాస్త అలాగా టౌన్ కింద మారుతుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఒక ధనికుడైన, సంపన్నుడైన, రిచ్ కుంటువాడైన బీశంబర్నాథ్ తో బోలికి మ్యారేజ్ చేయడానికి వస్తారు, ఫిక్స్ చేస్తారు. ఆ నైబరింగ్ విలేజ్ లో, చుట్టుపక్కల విలేజ్ లో. ఫాదర్ కి మ్యారేజ్ ఇష్టం ఉండదు, కానీ మదర్ ఏమొచ్చి ఫోర్స్ చేస్తుంది, నీకు ఇప్పటికీ మొహం నిండా మచ్చలు ఉన్నాయి, నీకు ఈ సంబంధం దొరకడం ఎక్కువ, మ్యారేజ్ చేసుకో, లేకపోతే అసలు మ్యారేజ్ అవ్వదని చెప్తుంది. తల్లిదండ్రులు ఒక ఫోర్స్ తో, స్ట్రెస్ తో మ్యారేజ్ చేసుకుంటది. సో అప్పుడు తన కూతురు వయసు అతను పెళ్లి చేసుకున్న అతను, కానీ తల్లిదండ్రుల ఫోర్స్ తో మ్యారేజ్ చేసుకుంటది. సో డిసెంబర్ నాథ్ అతని అత్యాస, కపట బుద్ధి, అతని నేచర్ అంతా కూడా ప్రత్యక్షం కనిపిస్తుంది. ఏమంటాడంటే బోలి మొహం మీద మచ్చలు చూసి, నీ మొహం మీద అయితే ఇలా మచ్చలు ఉన్నాయి, నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు 5,000 rupees ఇంకా ఎక్స్ట్రా కావాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటారు, అదేంటి బాబు, నీకు కూడా కాల్ లేదు కదా, అయినా మేము ఒప్పుకున్నాం కదా, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వంటే అది ఒప్పుకోడు. అప్పుడు బోలి అంటది, ఏం అవసరం లేదు, పెళ్లి ఏం అవసరం లేదు, నేనేం చేసుకోను, నీకే ఎంత పొగరు ఉంటే, కాల్ లేనోడివి, ముసలోడివి, నీకెంత పొగరు ఉంటే నాకెంత ఉండాలి, నేను అసలు నేను పెళ్లే చేసుకోను అని చెప్పి మొహం మీద చెప్తుంది. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను, నేను ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మీ తల్లిని తండ్రిని ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు బాగా చూసుకుంటాను, మళ్ళీ స్కూల్లో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా స్కూల్లో నేను మంచి చదివిస్తాను, వాళ్ళని ఒక మంచి ఒక అందమైన ఒక అచ్చుతో ఉన్న ఒక మంచి స్కల్ప్చర్ గా, మంచి ఒక శిలా విగ్రహంలో నేను మళ్ళీ తయారు చేస్తాను అని చెప్పగానే ఇదంతా వాళ్ళ టీచర్ అంటే నా స్టూడెంట్ బోలికి ఇంత మంచి నాలెడ్జ్ ఎలా వచ్చింది, రియల్లీ గ్రేట్ అని చెప్పి వాళ్ళ టీచర్ ఫుల్ గా కళ్ళు వణుకు చాలా అప్రిషియేట్ సులేఖ, అంటే అసలు పేరు సులేఖ, బోలి అసలు పేరు సులేఖ, అభినందిస్తుంది. సో అప్పుడు బోలి కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటది అంటే, వాళ్ళ టీచర్ హక్ చేసుకోగానే బోలి కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటదంటే, ఏదో సాధించేననే ఒక సాటిస్ఫాక్షన్, సో ఏదో సంతృప్తి. సో మాస్టర్ పీస్, తన ఒక మాస్టర్ పీస్ అంటే తను చేసిన వర్క్ ఎక్స్ట్రాడినరీగా అయింది అని ఒక ఆనందం అంతా కూడా చాలా హ్యాపీగా తనకి ఉంటది. ఇదమ్మ లెసన్ బోలి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే నో బడీ ఈస్ పర్ఫెక్ట్, ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఇలాగే బోలి లాంటి పిల్లలకి ఫ్యామిలీ వాళ్ళు పెట్టిన ప్రెజర్, వాళ్ళ ప్రభావం అంతా కూడా మనకి కే అబ్బాస్ గారు ఈ యొక్క బోలియో అనే లెసన్ ద్వారా మనకి చూపించారు. ఇదమ్మ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లెసన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టాను, ప్రోజ్ వేరుగా, పోయిటరీ వేరుగా, సప్లిమెంటరీ వేరుగా అని 3 కలిపి కూడా ఒక ఫోల్డర్ పెట్టాను. ప్లీజ్ మీరు చూడండి అండ్ షేర్ టు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.